మార్గంలో వారు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇదిగో ఈ రక్షణ సువార్త వెళ్ళి ప్రకటించండి, ప్రతి ఆత్మను కూడా రక్షించండి అని సెలవిస్తున్నాడండి. ఈరోజు ప్రతి ఆత్మ రక్షింపబడాలంటే ఎవరి యొద్దకు రావాలి తెలుసా? క్రీస్తు యొద్దకు రావాలి. యేసు క్రీస్తు అంటే ఒక మానవుడు కదండి, దేవుడే మానవుడై ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాపాల నిమిత్తం సిలువ మ్రాని మీద ఆయన రక్తాన్ని సిందించాడు. మరి క్రీస్తు అనే వాడ యొద్దకు వచ్చేవారుగా ఉన్నారా? ఈరోజు రానివారిగా ఉన్నారా? వాతావరణం బాగాలేదనో ఏదో బాగాలేదనో ఆగిపోవటం కాదు, దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు రావాలి. అందుకేనండి బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని కొరకు ఎంతో ప్రయాసపడేవారు ఉన్నారు, దేవుని మాటలు ఎంతోమంది వినేవారుగా ఉన్నారు. ఈరోజు దేవుని మాటలు వినేవారుగా ఉన్నామా? దేవుని వాక్యం ఎటువంటిదండి? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము అంటాడండి దేవుడు. ఎలాంటి వాక్యం అండి? మన ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యాన్ని ఎలాగ అంగీకరించాలి తెలుసా? సాత్వికంతో అంగీకరించాలి. దేవుని కార్యాలు బలంగా చేసేవారుగా మనం ఉండాలి. ఈరోజు అన్నీ వింటాం, ముసలమ్మ ముచ్చట్లు వింటాం, ప్రతి మాటలు వింటాం. మరి దేవుని మాటల పట్ల ఆసక్తి చూపేవారుగా ఉన్నారా? దేవుని కార్యాలు చేసేవారుగా ఉన్నారా? చేయని వారుగా ఉన్నారా? అందుకే బైబిల్ గ్రంథంలో అంటారు చూడండి, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు, చదవండి అమ్మా. తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఎలాంటి కార్యాలు చేస్తారంటండి? తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అంటున్నారండి. బలము కలిగి, వాక్యం అర్థమవుతుందమ్మా? వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. దేవుడిని ఎరిగిన వారు ఏం చేస్తారంటే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఈరోజు ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? వర్షమని ఏదైనా లెక్క చేయకోకుండా ఈ కార్యక్రమాలు జరగడానికి ఎందుకో కారణం తెలుసా? దేవుడి మాటలు వినిపింపజేయాలి. ఒక ఆత్మను రక్షించేది ఏమైనా ఉందంటే ప్రపంచంలో ఏమీ లేదు, కానీ ఒక మనిషిని మార్చగలిగే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. అందుకే మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము, ఈ శక్తిగల వాక్యాన్ని మీరు ఏం చేయాలి తెలుసా? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడండి. అందుకే వీరు ఏం చేస్తున్నారండి? ఇక్కడ జరుగుతున్న కార్యం, తామా దేవుని ఎరిగారు కాబట్టి, ఆయన బలం ఏంటో ఆయన శక్తి ఏంటో ఎరిగారు కాబట్టి వారు ఏం చేస్తున్నారండి? ఇక్కడ అంతా యవనస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ప్రయాసపడుతున్నారు? తామా దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుని ఎరిగారు, దేవుని శక్తి ఏంటో ఎరిగారు, దేవుని రుచి ఏంటో తెలుసుకున్నారు కాబట్టి ఆయన గొప్పతనాన్ని ప్రచురించడానికి ప్రతి ఆత్మను రక్షించాలని ఏం చేస్తారండి? ఈ సువార్త సభలు ఈ విధంగా పెట్టి ప్రకటిస్తూ ఉన్నారు. మరి దేవుని మాట వినేవారుగా ఉన్నారా? దేవుని గొప్పతనాన్ని ప్రచురించేవారుగా ఉన్నారా? దేవుని గొప్ప కార్యాలు చేసేవారుగా ఉన్నారా? అందరూ సొంత కార్యాలకు ఇచ్చే ప్రాధాన్యత దేవుని మాటకి ఇచ్చేవారుగా లేరు ఈరోజు చూస్తే సమాజంలో. అందుకే దేవుడు ఒక మాట మాట్లాడుతూ అంటాడు, పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ కూడా దేవుడు ఏమంటాడంటే, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏ కార్యాలు చూస్తున్నారంటండి? సొంత పనులకి ప్రాధాన్యత, సొంత పనులకి ఇచ్చే ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇచ్చేవారుగా ఈ లోకంలో లేరండి. దేవుని వాక్యానికి ఆకర్షింపబడేవారుగా లేరండి. ఈరోజు చాలామంది ఎవరైతే దేవుడు అంటే ఏంటో తెలిసిందో, ఎవరైతే దేవుని రుచి ఏంటో తెలిసిందో, దేవుడి వాక్యం పరమార్థమై ఎవరికైతే అర్థమైందో వారందరూ ఏమొస్తారు తెలుసండి? వర్షం వచ్చినా కానీ, వాతావరణం బాగాలేకపోయినా కానీ, ఎలాగున్నా కానీ ఎక్కడికి వస్తారండి? దేవుని దగ్గరికి ఆసక్తి కలిగి వస్తారు. దావీదు గారు అదే అంటారు, ప్రభువా నీ సన్నిధిలో నా కుటుంబము అందరూ ఉండేటట్లుగా మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించు, నేను వేకునే లెగిసి దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతించేదను అంటాడండి. మరి అలాంటి ఆసక్తి మనలో ఉందా? దేవుని గురించి ఆలోచించే ఆసక్తి ఉందా? దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే ఆసక్తి మనకుందా? మన సొంత పనులకు ప్రాధాన్యత ఇచ్చే ఆసక్తి ఉందా తప్ప దేవుడి పనులకు ప్రాధాన్యత ఇచ్చే ఆసక్తి చాలా మందిలో తక్కువ.
ఎవరైతే దేవుని సంపూర్తిగా తెలుసుకుంటారో, దేవుని గురించి ఎవరైతే మనస్ఫూర్తిగా తెలుసుకుంటారో వారే దేవుని వాక్యానికి ఎన్ని వాతావరణం బాగోని ఏం బాగపోయినా కానీ దేవుని యొద్దకు వస్తారు, దేవుని మాటలకి చెవి ఇచ్చేవారుగా ఉంటారు. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎంతోమంది భక్తులు ఉన్నారండి. వారు తమ దేవుని ఎరిగారు కాబట్టి వారు ఏం చేశారు తెలుసండి, వారి ప్రాణాలు లెక్క చేయలేదు, వారి కష్టాల్లో బాధల్లో శ్రమల్లో కూడా ఏమి కూడా చూసుకోలేదు. తమ దేవుని ఎరిగిన వారు కాబట్టి వారు ఏం చేశారు తెలుసండి, దేవుని గూర్చిన కార్యాలు వారు గొప్పగా చేశారండి. ఈరోజు కూడా దేవుని ఎరిగిన అంటే మనం కూడా ఏం చేస్తామండి, ఎన్ని వచ్చినా కానీ, ఎన్ని వాతావరణం బాగాపోయినా కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మనం దేవుని యొద్దకు మాత్రం మానము. చాలామంది కుటుంబాల్లో సమస్య వచ్చిందనో, బాధ వచ్చిందనో దేవుడిని విడిచిపెట్టేవారుగా ఉంటారు. మరి అది భక్తేనా అంటే అది భక్తి కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా విడవనదే నిజమైన భక్తి. బైబిల్ గ్రంథంలో చూస్తాం కదండి, ఈ లోకంలో మన జీవితాలు ఎలా ఉన్నా తెలుసా, సుఖదుఖాలతో కూడుకున్న జీవితాలు మన జీవితంలో. మన కుటుంబం అన్నాక కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, శ్రమ ఉంటుంది. కష్టాలు ఉన్నప్పుడు, ఆశీర్వాదం ఉన్నప్పుడు, కుటుంబాల్లో ఏ సమస్యలు లేనప్పుడు భక్తిని ఎవరైనా కొనసాగిస్తారు. ఓకే, రైట్. అయితే ఎప్పుడైతే సమస్య వచ్చిందో, ఎప్పుడైతే బాధ వచ్చిందో అప్పుడే ఏం చేస్తారండి, దేవుడిని విడిచిపెట్టేస్తారు. దేవుడిని నమ్ముకున్నాను, ఎన్ని ఉపవాసాలు ఉన్నానో, దేవుడి పట్ల ఎంత విధేయతగా ఉన్నానో, నా కుటుంబాలనే కష్టం వచ్చింది, దేవుడు నాకు ఏమి మేలు చేశాడు అంటారండి. అది భక్తేనా అంటే భక్తి కాదు. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే భక్తి అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో మనం యోబు గారి గురించి చాలా విషయాలు విన్నాం. ఆయన ఎటువంటి వాడండి, ఆయనకున్న క్వాలిటీస్ ఏంటంటే యథార్థవంతుడంట. ఆయనకున్న క్వాలిటీస్ యథార్థవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఈరోజు యథార్థవంతులుగా ఉన్నామా? ఈరోజు ఒక్క క్వాలిటీస్ మనలో ఉన్నాయా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఏ క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. ఇది భక్తిపరుడు అంటేనండి. ఈరోజు దేవుడిని వెంబడిస్తున్న మనము, దేవుడి మాటలు వింటున్న మనము, దేవుని యొద్దకు వస్తున్న మనము, ఇలాంటి క్వాలిటీస్ ఏమన్నాయా, మనలో ఏమన్నాయా పరీక్షించుకోవలసిన అవసరం చాలా ఉందండి. అందుకే దేవుడు అంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ప్రతి మనిషి కూడా తన విశ్వాసాన్ని తను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం, విధేయులుగా ఉన్నామా, విశ్వాసులుగా ఉన్నామా, మన విశ్వాసం ఎలా ఉంది పరీక్షించుకోవలసిన అవసరం చాలా ఉందండి. మరి యోబు గారు ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు. అంతే కదండి, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అలాంటి భయభక్తులు గలవాడికి మరి కుటుంబాల్లో ఎలా ఉండాలండి? ఎలాంటి సమస్యలైనా వస్తాయా? ఇలాగున్నవాడు ఏ విధంగా ఆశీర్వదింపబడాలండి? అన్ని విషయాల్లో యోబు గారు ఆశీర్వదింపబడ్డాడు. కానీ ఆ పరీక్షల్లో కూడా అతడు ఏమయ్యాడండి, గెలిచాడండి. అతడు దేవుడు విడిచిపెట్టలేదు. కుమారులు చనిపోయాడు, అతడికి ఉన్న ఆస్తుల్లో కూడా చాలా నష్టం వచ్చింది. ఎన్నో అతని జీవితంలో జరిగిన ఈ సమస్యలు బట్టి అతడు దేవుడిని మాత్రం విడిచిపెట్టేవాడిగా లేడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు విడిచిపెట్టేవాడిగా లేడు. ఆయన ఏమన్నాడండి, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుపోయాను, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది భక్తి అంటేనండి, అది భక్తి అంటండి. భార్య కూడా ఉంది, చివరికి ఇసుకుపోయింది. కుటుంబంలో ఉన్న సమస్యలు చూసి ఇసుకుపోయింది. బిడ్డలు చనిపోయారు, ఆస్తులు కోల్పోయారు. భార్య వచ్చి కూడా ఏమందంటే, ఇంకా నీ యథార్థతను వదలవా, నీ భక్తిని విడవా, దేవుడిని దూషించి మరణం కమ్ము అంటుందండి. అలా ఏ భార్య అయినా అలా అంటుందండి. ఏ భార్య అయినా భర్త సజీవంగా ఉండాలి, మేము కలకాలం జీవించాలని కోరుకుంటుందండి. కానీ తానేమందండి, ఎందుకంటే సాతాను ఏ విధంగా ఆవరించాడో తన భార్యను ఒకసారి ఆలోచించండి. ఈ పరీక్షా జీవితంలో యోబు ఓడిపోయేవాడిగా లేడు. దేవుని గూర్చి కార్యాలు, గొప్ప కార్యాలు చేసేవాడుగా ఆయన ఉన్నాడండి. ఆయన ఏమన్నాడండి, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడకు, దేవుని యందు మేలే అనుభవించాలా, కీడి అనుభవింప తగమా. ఇది భక్తి అంటేనండి. భక్తి అంటే ఇదండి. అలాగే ఆనాటి కాలంలో కూడా వారు ఎలాగున్నారంటే, క్రీస్తు కాలంలో కూడా అపోస్తులు ఎలాగున్నారంటే, తమ దేవుడంటే ఎవరో ఎరిగారు, తమ రక్షకుడు అంటే ఎవరో ఎరిగారు కాబట్టి వారు ఏం చేశారంటే, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. గొప్ప కార్యాలు చేశారండి. వాళ్ళు ఏం చేశారండి, అపోస్తులు గొప్ప కార్యాలు చేశారు. ఒక విషయం చూస్తే ఇక్కడ చూడండి, అపోస్తుడైన పౌలు గారు కూడా ఆయన ఎలా చేశాడంటే,
ఆయన చేసిన కార్యాలు, దేవుడి పట్ల ఉన్న విధేయత, దేవుడి పట్ల ఉన్న భక్తి ఏ విధంగా ఉందంటే అపోస్తుడైన పౌలు గారు కూడా చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. ఎవరి దగ్గర మౌత్ లేదు కదండి, చూడండి చదువుతున్నాను. యోబు గారు కూడా ఆయన భక్తి జీవితంలో ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన బలమైన కార్యాలు దేవుడి పట్ల ఏ విధంగా చేశాడంటే చూడండి. ఎర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. ఏమంటాండి? నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరీ ఎక్కువగా మరీ విశేషముగా ప్రయాసపడితేనే అన్నాడు. ఎలా ప్రయాసపడ్డాడంటండి? అరా కురా కాదు, దేవుడి విషయంలో ఎంతగానో ప్రయాసపడ్డాడండి అపోస్తుడైన పౌలు గారు. దేవుడి ఆలోచన ఏంటి? ఎందుకు ప్రయాసపడాలి? ఏ ఒక్కరూ నశించకూడదన్నది దేవుడి ఆలోచన. ఈరోజు సమాజం నశించిపోతుందా లేదా? ఈరోజు ఎంతోమంది నశించిపోతున్నారా లేదా? ఎందుకు నశించిపోతున్నారు? దేవుడు బాధపడుతున్నాడు. ఈరోజు వ్యసన పరులుగా నానా రకాలుగా ఈరోజు సమాజంలో ప్రతి మనిషి కూడా నశించిపోయి ఇష్టమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఏ ఒక్కరు నశించకూడదనేది దేవుడి ఆలోచన ప్రకారంగా ఏం చేశాడంటే, మీరు సువార్త ప్రకటించండి. ఆ సువార్తను విడిచిపెట్టేవారుగా లేరు అపోస్తులు. వారు ఏం చేశారు? తమ దేవుని ఎరిగిన వారు బలమ కలిగి గొప్ప కార్యాలు చేశారు. గొప్ప కార్యాలు చూసారండి అపోస్తుడైన పౌలు గారు. ఎర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరీ విశేషంగా ప్రయాసపడితిని. ఎలా ప్రయాసపడ్డాడంటండి? మరీ విశేషంగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని. ఎలా దెబ్బలు తిన్నాడంటండి? అపరిమితంగా. ఎవరి నిమిత్తం తిన్నాడు ఇవన్నీ? ఎవరి నిమిత్తం ఈ బాధలు అనుభవించాడు? తామ దేవుని ఎరిగిన వాని గురించి. చూసారండి? అంతేగాని మనం ఏ కష్టం వస్తాయి, బాధ వస్తాయి, సమస్య వస్తాయి త్రోటిల్లిపోయేవారుగా ఉంటాం. కానీ ఆనాటి భక్తులు అలాగ లేరు. దేవుని గూర్చి తమ దేవుని ఎరిగారు కాబట్టి ఆ దేవుని గూర్చి గొప్ప కార్యాలు చేశారు. ఈరోజు మన గొప్ప కార్యాలు చేసేవారుగా ఉన్నామా దేవుని గురించి? అలాగే పేతురు, యోహాను అపోస్తులు కూడా వాళ్ళు కూడా సువార్త ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు నామమును మాత్రం ఎవ్వరు కూడా మాట్లాడకూడదు అంటున్నప్పుడు ఆయన ఏమన్నారండి? మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? చూసారండి ఎలాంటి కార్యక్రమాలు చేశారో. దేవుడిలో నిలబడ్డారు, దేవుని గురించి సువార్త ప్రకటించారు. వారికి కాకపోతే ఎవరికండి పరలోకం? వారికి కాకపోతే ఎవరికి పరలోకం? దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే చేస్తాము. ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో, దేవుడి గురించి జరుగుతున్న ఈ కార్యక్రమంలో వాతావరణం బాగాలేదనో ఏదో బాగాలేదనో ఇంట్లో పడుకునేవారుగా ఉన్నారు. మరి మీరు మాత్రమే వచ్చారంటే ఏంటి? ఎక్కడికి వచ్చారు? క్రీస్తు అనే వాడ దగ్గరికి మీ అందరూ వచ్చారు. క్రీస్తు అనే వాడ దగ్గరికి మీ అందరూ వచ్చారు. ఆనాటి కాలంలో, మొదటి కాలంలో ఆ నోవహు నిర్మించిన ఆ వాడలోకి ఎవరైతే ప్రవేశించారో వారు మాత్రమే రక్షింపబడ్డారు. ఈనాడు మరి మీరు ఎవరి దగ్గరికి వచ్చారు? క్రీస్తు అనే రెక్కల నీడలోకి రావాలండి. క్రీస్తు అనే రెక్కల నీడలోకి వచ్చినప్పుడే మనకు క్షేమం ఉంటుంది మన జీవితం. ప్రభునందు ప్రియులారా గమనించుకోండి. దేవుని మాటలు, దేవుని దైవ ఆవేశమైన మాటలు నాయే కాదు. ఈ మాటలు ఎవరి? దేవుని మాటలు. కాబట్టి దేవుని నామానికే మహిమ కలగాలి. కాబట్టి ఒక మనిషిని మాటలు మాత్రం కాదు, అది దేవుని మాటగా తీసుకోండి. మనుషులకి ప్రాధాన్యత కాదు ఇవ్వాల్సింది, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని నామాన్ని మాత్రం మహిమపరిచేవారిగా ఉండాలి. మీరు అయ్యో వాతావరణం బాగాలేదనో ఏదో సమస్య వచ్చిందనో మీరు ఆగకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా ఉండాలి. దేవుని సన్నిధి ఎటువంటిదో చెప్పాను కదండి. ఒక్క దినం గడుపుట ఎన్ని దినముల కంటే చేస్తామంట? 1000 దినముల కంటే చేస్తాం. ఒక్క దినం కాదు, మనం 2 గంటలు గడపలేం దేవుని సన్నిధిలో. అయ్యి బాబా ఆమెను ఎప్పుడు అంటారా అని ఆలోచన చేస్తారు. దేవుడి వాక్యం వినేవారిగా ఉండాలండి. వినేవారిగా ఉంటేనే మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ కుటుంబాలు కట్టబడతాయి. ఈ మాటలు ఎవరు తెలుసా? దేవుని మాటలు. ఆకాశం భూమి గతించిపోయినా కానీ నా మాటలు ఏమాత్రం గతించో అన్నాడు. కాబట్టి దేవుని యొద్దకు రండి, అనేక మాటలు చదివేవారుగా ఉండండి, దేవునికి ఆసక్తి చూపేవారుగా ఉండండి. చూసారండి చక్కటి వాతావరణం దేవత దేవుడు అనుగ్రహించాడు. మీరు వాతావరణం మారిందనో మీరు భయపడేవారిగా మాత్రం ఉండకూడదు. దేవుడు మాటల మీదే మన యొక్క దృష్టి మనసు ఉంచేవారిగా ఉండాలని ఈ కొద్ది మాటలు, ఈ యొక్క మొదటి మాటలు నేను ముగిస్తున్నాను. దైవజనులు వచ్చి ఉన్నారు.